హలో. హాయ్ వినయ్, దిస్ ఇస్ హెచ్ఆర్ ఫ్రమ్ హిటాచి. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది, కంగ్రాచులేషన్స్. వాట్? సారీ. అండ్ కెన్ యూ జాయిన్ ద ట్రైనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్? ఓకే. మీకు ఒక 6 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అండ్ వీ వోంట్ పే యూ ఎనీథింగ్. వన్స్ మీ ట్రైనింగ్ అయ్యాక మీ పర్ఫార్మెన్స్ అండ్ స్కిల్స్ బట్టి మేము హైర్ చేసుకుంటాం. ఓకే. ఎప్పుడు రావాలి? ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఫర్ ఫుల్ డీటెయిల్స్ అండ్ డ్రాప్ అ రిప్లై. థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్ యూ. అరే మామ, జాబ్ వచ్చింది అంటున్నారా? అవునా మామ, కంగ్రాట్స్ రా. మరి జ్వరకు చెప్పావా? ఆగు, జ్వర కాల్ చేసి చెప్తా. హలో. జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. ఈవినింగ్ పిక్ చేసుకుంటా. వద్దు. ఏమైంది? నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా. మా నాన్న పెళ్లి టాపిక్ గురించి అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో మేనేజ్ చేయలేక చేస్తున్నా వినాయ్. ఈరోజు నేను కలిసి ఏదో ఒకటి డిసైడ్ అవుదాం అనుకున్నా. మీ నాన్న ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? ఎవరిని అడిగినా ఏదో ఒక రీజన్ చెప్తున్నారు రాధా. అవును, చెప్తారు. అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి నీకు నీ బిజినెస్కి? ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా. ఎందుకంటే నువ్వు ఏమనుకుంటే అది అయిపోద్ది అనుకుంటావు కాబట్టి. జాను, అందరు వర్క్స్కి బ్రేక్ పడేది ఒక డబ్బుల మ్యాటర్లోనే. అంతెందుకు, మనం మీ అంకుల్కి నీ కాన్సెప్ట్ చెప్పావు, బాగుందన్నారు. మీ మామకు కూడా చెప్పావు, ఆయన కూడా బాగుందన్నారు. కానీ డబ్బులు దాకా వస్తే వాళ్ళని చాలా ఆపుతాయి. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? వదిలే అంటాను. ఎందుకో చెప్పనా, ఇవన్నీ నీకు సెట్ అవ్వచ్చాను. నీ ఒక్కదానికే డాగ్స్ మీద ప్రేమ ఉందా? నీ ఒక్కదానికే కేర్ ఉందా? నీలాగే చాలామంది ఆలోచిస్తారు కదా. అంతెందుకు జాను, ప్రతి ఆదివారం డాగ్స్ని ఫ్రీగా అడాప్ట్ చేసుకోవడానికి చాలానే జరుగుతుంటాయి. ఇదే ఇలా నిజాలు చెప్తే కోపమే వస్తుంది. కొన్ని ఎప్పట్లో యాక్ట్ చేసానా? నీతో ఈ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నా చూడు, ఇదే నా ఫస్ట్ మిస్టేక్. నేను కూడా నీతో నిజాలు చెప్తున్నాను చూసా, ఇది కూడా నా ఫస్ట్ మిస్టేకే. పొనెప్పట్లో నటించానా? నువ్వేమన్నా గొర్రెల తలుపేనా? బాయ్. ఇప్పుడు ఏమైంది? నేను నీలా జాబ్ చేయాలనుకోవట్లేదు విన్ను. ఎందుకంటే నాకొకరి కింద వర్క్ చేయడం నచ్చదు. ఎందుకో తెలీదు. మరి అమ్మా నాన్న అలా పెంచారో అలా చూసుకున్నారో ఏంటో తెలీదు. ఒకరి కింద చేస్తుంటే అస్సలు నచ్చదు. అందుకే నేను బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. రే, ఏంట్రా, ఏం చెప్పావు అసలు? నేనేం చెప్పలేదురా, సిన్సియర్గా ట్రై చేశా. ఆల్రెడీ ఇంటర్న్షిప్లో జాబ్ ఆఫర్ ఉంది, అవి చూపించి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశా, అంతే. బిజినెస్ అంటే ఏదో 10 మందికి జాబులు ఇచ్చేది కాదు. ఒక చిన్న బిజినెస్. ఒక బిజినెస్ ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్ చేస్తా, అది కూడా ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్ చేస్తా. తప్పకుండా ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది కదా. డబ్బుల కోసం కాదు, అందుకనే ఈ పెట్స్ని చూస్ చేసుకున్నా. ఏమైనా నీ డెడికేషన్ చూసి ముచ్చట కూడా హెల్ప్ చేశాడు చూడు, నచ్చాడు అంకుల్ నాకు. నచ్చితే పెళ్లి చేసుకో, కానీ ఆయన హెల్ప్ చేస్తాను ముచ్చటవాడు కాదు, మిడిల్ క్లాస్ అని. ఆయనకి హెల్ప్ కావాల్సినప్పుడు ఎవడో చేయలేదంట. అలా అని చాలిపడి ఏం చేయలేదు రే, అన్నిట్లో మెరిట్స్ వచ్చినాయి కాబట్టే చేశాడు. కష్టపడ్డావుగా మావా, నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుందిలే. నెక్స్ట్ ఏంటి? అండ్ ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఒక్కో కుక్క పిల్ల 25,000 అంటే అలా 8 కుక్క పిల్లలు నమ్మితే ఎంతొస్తుంది? 2 lakhs వస్తుంది. సక్సెస్ అయింది కదా. సో ఇది కూడా సక్సెస్ అవుతుంది విన్ను. అందుకనే చూస్ చేసుకున్నా. అంకుల్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలరా, ఏ వైన్ బాటిల్, ఏ క్యాంపెయిన్ బాటిల్. రే, ఆయన చూడని బాటిల్ లారా. అంతే అంటావా? షేర్ ఖాన్ రా అక్కడ. సరే పద, ఇంటికి ఏం తాగుతావు? జానీ వాకర్ అయితే ఓకే.
అమ్మా ఏంట్రా నీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా ఎప్పుడు లేని మాట్లాడాలంటున్నావు కొత్తగా? కొంచెం ఇంపార్టెంట్. నాన్న మీరు కూడా. ఏమైందిరా? ఏమన్నా ప్రాబ్లమా? లేదు నాన్న. మరి ఏమైంది? పర్లేదు చెప్పురా. నాన్న అబ్రాడ్ వెళ్ళాలనేది నా డ్రీమ్. మీకు చెప్తే ఏమంటారన్న భయంతో మీకు చెప్పకుండా వీసా అప్లై చేశాను. ఎగ్జామ్ కూడా రాశాను. అయినా ఇదంతా ఎప్పుడు చేసావురా? రాసి చాలా రోజులైందిలే. అయినా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇందులో చెప్పడానికేముంది? అయినా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు? అలా కాదమ్మా, చెప్తే ఏమంటారో అని. ఏదో పనికొస్తావులే, ఇంటి పట్టున కళ్ళ ముందుంటావులే అనుకుంటే టైం కావాలి అంటూ నువ్వు చేసిందిదా? అయినా డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా మాతో పనేంట్రా నీకు? ఇక్కడ ఇద్దరం ఉన్నామన్న లెక్కనే లేదసలు నీకు. ఆగవే, వాడు ఏదో చెప్తున్నాడు కదా, చెప్పని. మీరిలా చెయ్యబట్టే వాడలా తయారయ్యాడు. పోనీ నువ్వు చెప్పురా, ఏం చేద్దామంటావు? నువ్వే వెళ్తే ఎక్కడుంటావు? పోనీ ఎంత అవుతుంది? జాబ్ ఆపర్చునిటీ ఒకటి ఉంది నాన్న. జాబ్ చేస్తూ మాస్టర్స్ చేస్తాను అక్కడే. స్కాలర్షిప్కి అప్లై చేశా. నాకు వచ్చిన పర్సంటేజ్కి ఈజీగా వస్తుంది. నాకు ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యా. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే చాలు. అసలు ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కదరా. వచ్చేసిందంటావేంటి? ఖర్చేం కాలేదు నాన్న. సర్టిఫికెట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నా దగ్గర. ఎగ్జామ్స్ రాశాను, మంచి మార్క్స్ వచ్చినాయి. అక్కడ వీసా ఆఫీస్లో కార్తిక్ గడికి తెలిసిన అంకులు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నా సర్టిఫికెట్లన్నీ సబ్మిట్ చేసి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన అర్థం చేసుకొని హెల్ప్ చేస్తా అన్నారు. చేస్తే చేసావులే కానీ బాగానే ఆలోచించి చేసావు. పర్లేదు. ఏంటండి పర్లేదు? మీరు ఆలోచించుకొని డిసైడ్ అయిపోతారా? వాడికెవరో ఏదో లేనిపోనివని చెప్తున్నట్టున్నారు. వాడు మనతో వచ్చి చెప్తున్నాడు వెళ్తాను అని. అమ్మ క్లారిటీతో ఉన్నానమ్మా. నేను చాలా ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడేమంటావు? నాకు నచ్చకున్నా సరే నువ్వు వెళ్తాను అంటావు, అంతేనా? ఎక్కడికి వెళ్తాడే? ఇంకో చోటుకెళ్ళి జాబ్ చేసుకుంటాడు, అంతేగా. అయినా పిల్లలు ఎదగడమేగా మనకు కావాల్సింది. మన మీద ఖర్చు శ్రమ పెట్టకుండా, మన మిడిల్ క్లాస్ పరిస్థితిని బ్లేమ్ చేయకుండా వాడే ఏదో దారి సెట్ చేసుకుంటున్నాడు. తప్పేంటి? వేరే సిటీస్కి వెళ్ళి పిల్లలు జాబ్ చేసుకోవడం లేదా ఏంటి? ఇది అంతే. కాకపోతే ఇంకా దూరం కాస్త. ఏం పర్లేదురా, మంచి మాటే చెప్పావు. కాకపోతే రిస్క్ లేకుండా షాప్ అయితే కళ్ళ ముందే ఉంటావు అనుకున్నా. ఆ షాప్ కోసం పెట్టుకున్న డబ్బులు ఉన్నాయిగా, ముందు అవి తీసుకెళ్ళు. తర్వాత ఏమన్నా అవసరమైతే సర్దుతాను. కానీ నాన్నకి బర్డెన్ అని ఫీల్ అవ్వకు. సారీ నాన్న, చెప్పకుండా చేసినందుకు. పర్లేదులేరా, అవుతుంటాయి. మా సారీ. ఎప్పుడు వెళ్ళాలి? నెక్స్ట్ వీక్. మా మా రేయ్ వదిలేయరా, అమ్మకు నేను చెప్తానులే. ముందు నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్పావా? లేదు నాన్న. ముందు వెళ్ళి నువ్వు ఆ పని మీద ఉండు, నేను మిగతా నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఏంటి? మాట్లాడాలి. ఏంటో చెప్పు. చెప్తానులే, రాను ముందు. సరే, వస్తున్నాను. ఏమైందిరా అలా ఉన్నావు? అంతా ఓకేనా? బాగానే ఉన్నా.
నీతో కొంచెం మాట్లాడాలి. సరే చెప్పు, ఏమైంది? ఏం కాల, వీసా వచ్చింది, కెనడా వెళ్ళాలి. ఏంటి? అవును, అప్పుడే కాదులే, ఇంకా టైం ఉంది. అసలు ఎప్పుడొచ్చింది? అసలు నువ్వెప్పుడు అప్లై చేసావు? చేసాలే, నేను కూడా ఆలోచించాలిగా నా కెరీర్ గురించి. చూస్తే చూసావులే కానీ నేనంటే లెక్కలేదు కదా నీకు. పోనీ ఇంట్లో అయినా చెప్పావా? తెలుసు, మార్నింగే చెప్పా. మార్నింగ్ చెప్పావా? వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు అనుకున్నాను, అందుకే ముందుగా ఏం చెప్పలేదు. మరి నేను? నీకేంటి జాను, నీకంటూ ఒక గోల్ ఉంది, దాన్ని సాధించుకున్నావు. అవునులే కానీ నా గోల్స్ అన్నీ నీకు తెలుసు, అన్నిటికీ పక్కనే ఉన్నావు. కానీ నేను నీకు అవసరం లేదు కదా. అది కాదు మ్యాటర్. మరేది? నా ఫ్రెండ్స్ అందరూ వేరే కంట్రీలోనే ఉన్నారు, నీకు తెలుసు కదా. నాకు కూడా అక్కడే సెటిల్ అవ్వాలని ఉందని. అసలు వస్తుంది అనుకోలేదు. నా గోల్ గురించి ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, అందుకే ఎవరికీ చెప్పలేదు. అంటే నాకు సపోర్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఇబ్బంది పడ్డావా అయితే? లేదు, ఇష్టంగానే చేశాను. మరి నీ గురించి నేను ఇబ్బంది పడతానని ఎలా అనుకున్నావు? నా కోసం టెన్షన్ పడతారు కదా, అలా టెన్షన్ పడడం కూడా నాకు ఇష్టం లేదు జాను. అయినా చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళకి కూడా పొద్దున్నే చెప్పా అని. సరే, ఏమంటావైతే? ఏముంది, వెళ్ళాలి. వెళ్ళి సెటిల్ అయితే హ్యాపీయే కదా. అదొకటే కాదు, నువ్వు నా గురించి ఎదురు చూస్తూ ఉండిపోవడం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు. అంటే బ్రేకప్ చెప్తున్నావా? నువ్వు చాలా మంచిదాను జాను, అందరు అమ్మాయిలా కాదు నువ్వు. నేను ఇబ్బంది పెట్టాలని లేదు నాకు. లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు కానీ ఎంతవరకు అనేది నాకు కూడా తెలియదు. రే, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. సరే చెప్పు, సీరియస్గానే వింటాను. రాధా, నాకు తెలుసు ఇంట్లో మీ పేరెంట్స్తో గొడవ అయిందని. గొడవలు కాదు జాను. అరే నువ్వేం ఆలోచించకు. ఇంట్లో చెప్పావు, నాకు చెప్పావు, ఇంకేంటి డెసిషన్ తీసుకున్నావు. ఓకే, అది కాదు జాను. రాధా, నువ్వు నా కెరియర్ గురించి ఎంత చేసావు చెప్పు. జస్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకో, నా కోసం ఎంత చేసావో. ఇప్పుడు ఇది నా టర్న్, నీకు కావాల్సింది కూడా నేను సపోర్ట్ చేయాలి కదా. సో పిచ్చి పిచ్చిగా ఏం ఆలోచించకు. నెక్స్ట్ ఏం చేయాలో అది చూడు. జాను, హే ఆపవయ్యా, ఊరికే ఆడపిల్లలాగా అలుగుతావు. ఇంకా డిస్కషన్స్ ఏం అవసరం లేదు రాధేష్. సరే పద, షాపింగ్ పోదాం. 5 పప్పీస్ సేల్ చేశాను. పద. అంకుల్, నా పేరు వినయ్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేను జోరాన్ని లవ్ చేస్తున్నాను. తనకు కూడా నేనంటే ఇష్టం. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? మా అమ్మాయి నీకెలా తెలుసు? స్కూల్ నుంచి తెలుసు అంకుల్. అప్పటి నుంచి ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం, కానీ టైం వచ్చాక చెప్దామని వెయిట్ చేసాం. ఇప్పుడు టైం వచ్చిందా? మీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని చెప్పింది, అందుకే మీతో ఒకసారి మాట్లాడదామని వచ్చాను. ఏం చేస్తుంటావు నువ్వు? జాబ్ ట్రయల్స్లో ఉన్నా అంకుల్. ఒకటి వచ్చింది కానీ కన్ఫర్మ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎంత టైం? మినిమం 6 months అంకుల్. ఇంజనీరింగ్ అయ్యాక ఖాళీగా ఉన్నావైతే? కోర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా అంకుల్, అందుకే లేట్ అయింది. మా అమ్మాయి మంత్లీ శాలరీ ఎంతో తెలుసా నీకు? నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే నీకెప్పుడుకి వస్తుంది అది? అయినా మేము క్రిస్టియన్స్, చిన్నప్పటి నుంచి నా పద్ధతుల్లో పెరిగింది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి పూజలు చేస్తుందని ఎలా అనుకుంటున్నావు? నాకేం ప్రాబ్లం లేదు అంకుల్, తన ఇష్టం. నీకు లేకపోవచ్చు, కానీ జీసస్ని బిలీవ్ చేసే వాళ్ళని నేను కన్సిడర్ చేస్తాను. మొన్న వచ్చిన సంబంధం కూడా అబ్బాయి వెల్ సెటిల్డ్,
వాళ్ళ పేరెంట్స్ మా చర్చికే వస్తారు. ఎంతమంది మీరు? నాకు చెల్లింది అంకుల్. ఏం చేస్తుంటుంది తను? రీసెంట్గానే పెట్ స్టోర్ స్టార్ట్ చేసింది. నీకు జాబ్ లేదు, సేమ్ రిలీజను కాదు, మీ ఫ్యామిలీ గురించి తెలీదు. చూద్దాంలే. అంకుల్ హిటాచి కంపెనీలో జాబ్ వచ్చింది అంకుల్. ఒక 6 months ట్రైనింగ్ తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు. నెక్స్ట్ దాంట్లోనే జాయిన్ అవుతున్నాను. చూద్దాంలే బాబు, మళ్ళీ కలుద్దాం. సరే అంకుల్. హలో. హలో అండి. ఆ, జ్వరాన్ని చూడటానికి ఈ సండే వద్దాం అనుకుంటున్నాం. ఆ, నాకు కొంచెం టైం కావాలండి. అవునా? ఇప్పుడే వద్దులేండి, నేనే ఒకరోజు చూసి చెప్తాను. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. వీసా వచ్చింది, కెనడా వెళ్ళాను. నేను కూడా ఆలోచించాలిగా నా కెరీర్ గురించి. నువ్వు నా గురించి ఎదురు చూస్తూ ఉండిపోవడం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు. సేమ్ రిలీజను కాదు, చూద్దాంలే బాబు. లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, కానీ ఎంతవరకు అనేది నాకు కూడా తెలియదు.